ఫ్రెండ్స్, ఆదివారం నాడు అంటే జూలై 19వ తేదీన భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇది ఈ సిరీస్కి ఆఖరి మ్యాచే కాదు, సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ కూడా. ఎందుకనంటే ఆల్రెడీ భారత్ ఒక మ్యాచ్, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచి రెడీగా ఉంది కాబట్టి ఈ మూడో మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళదే ఈ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రెండో వన్డే మ్యాచ్ ఏదైతే జరిగిందో ఆ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా పాపం గాయపడ్డాడు. తన తొడ కండరాల గాయం అయితే అయిందనమాట. హ్యామ్‌స్ట్రింగ్స్ ఇంజురీ అయింది. అయితే డాక్టర్లు అయితే తనకి స్కానింగ్‌కి అలాగే ఇతరితర విషయాలకి తనని మూడో వన్డే మ్యాచ్ ఆడకూడదని చెప్పడం జరిగింది. మరి వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే హర్ష్ దుబే. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌తో హర్ష్ దుబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో 2 మ్యాచుల్లో 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. లోవర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండడంతో అతనికి మంచిగా చోటు దక్కిందనమాట. అంతేకాకుండా సుందర్‌కి రీప్లేస్‌మెంట్‌గా తనను ఎంపిక చేశారు. హర్ష దుబే సెలక్షన్‌పై బీసీసీఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిందనమాట. వాషింగ్టన్ సుందర్ తన గాయానికి స్కానింగ్ చేయించుకుని తదుపరి మ్యాచ్‌కి వచ్చేంత వరకు కూడా హర్ష దుబేనే ఇక్కడ కంటిన్యూ చేస్తాడు. హర్ష దుబే అయితే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంలో, మంచిగా వికెట్లు తీయడంలో కూడా దిట్ట అని చెప్పొచ్చు. సో హర్ష దుబే వాషింగ్టన్ సుందర్‌కి బెస్ట్ రీప్లేస్‌మెంట్ అని కూడా చెప్పొచ్చు.